గీత కావాలనే కోర్టులో కేసు ఓడిపోయేలా డాక్టర్ చేత అబద్ధం చెప్పించి కేసు నుంచి తప్పించుకుంటుంది. అసలు ఎందుకు అలా చేసింది అంటే, జానకి కొడుకు ఎవరో తనకి తెలిసిపోతుంది. జానకి కొడుకే అఖిల్ అని తెలుసుకుంటుంది. ఆ విషయాన్ని స్వయంగా జాగృతినే గీతతో చెప్తుంది. గీత జాగృతిని నిజం చెప్పమని అడుగుతూ ఉంటే, జాగృతి మాత్రం నాకేమీ తెలీదు, నన్ను ఏమీ అడగొద్దు అని అంటూ ఉంటుంది కదా. నాకు తెలుసు అత్తయ్య, మా జానకి అత్తయ్య కొడుకు ఎవరో నాకు తెలుసు, అఖిలే కదా. ఈ విషయాన్ని మీ నోటితో మీరే చెప్తారా, లేక అందరి ముందు నన్నే నిరూపించమంటారా? ఈ విషయాన్ని బయట పెట్టడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. మీరు నిజం చెప్పరని నాకు అర్థమైపోయింది. అందుకే DNA టెస్ట్ జరిపించి ఆ రిపోర్ట్స్ ని కోర్టులో సబ్మిట్ చేస్తాను. అప్పుడు జానకి అత్తయ్య కొడుకు ఎవరో తెలిసిపోతుంది. అందరి ముందు తన కొడుకుని తనకు అప్పగిస్తాను అని గీత చెప్పడంతో ఇక భయపడిన జాగృతి అయితే, నువ్వు అనుమానించింది నిజమే, అఖిల్ జానకి కొడుకే. నా భర్తకి జానకి పుట్టిన బిడ్డే అఖిల్. ఈ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందని, సంఘంలో గౌరవ మర్యాదలు పోతాయనే ఇన్ని సంవత్సరాలు ఈ నిజాన్ని నా గుండెల్లో దాచుకున్నానని జాగృతి బాధపడుతూ గీతతో చెప్తుంది. గీతకి జానకి అత్తయ్య కొడుకు ఎవరో తెలిసిపోయింది కాబట్టి ఇక అందరి ముందు చెప్పాల్సిన పని ఏముంది అని అనుకుని, గౌరవ మర్యాదలు కాపాడడం కోసమే కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పి, జానకి మానసిక పరిస్థితి సరిగా లేదని, నేనే నిజానిజాలు తెలుసుకోకుండా కేసును తీసుకున్నానని, నా తప్పైపోయిందని జడ్జికి చెప్పి కేసు నుంచి తప్పుకుంటుంది. ఈ విషయాలు ఏవీ తెలియని జానకి, గీత వాళ్ళ నాన్న గీతని అపార్థం చేసుకుని బాధపడుతూ గీతని ద్వేషిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.